జై శ్రీమన్నారాయణ. ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నిన్నటి శ్లోకంలో మనకి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు శ్రీరాముడు వచ్చిన కార్యక్రమం చూడండి. మొదట భరతుడి పట్టాభిషేకం, భరతుడికి అక్కడ భరతుడికి రాజ్యాన్ని ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేసేప్పటికీ తన సీత కోసం ఎత్తుక్కుంటూ వచ్చి ఇక్కడ సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. అంటే దీన్ని బట్టి ఏంది, శ్రీరాముడు లోకానికి మేలు చేసేదానికి భూమి మీదకి వచ్చాడనమాట. అట్లాగే ఇప్పుడు ఈరోజు వాక్యం చూస్తున్నాము. 77 శ్లోకం. సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానరషభ దిశ ప్రస్తావయామస దిదృక్షోజ్జానకాత్మజాం. అనంతరం వానర ప్రభు అయిన సుగ్రీవుడు వివిధ ప్రదేశంలో ఉన్న వానరులందరిని రప్పించి సీత అన్వేషణకై అందరినీ నలుదిశలకి పంపించాడనమాట. తతో వృధస్య వజన సంపాతే హర్మాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లివే లవణాన్వం. పిమ్మట సీతాదేవి ఎదుగుటకై జాంబవదాలతో దక్షిణ దిశకు వెళ్ళిన మహాబల సంపన్నుడైన హనుమంతుడు గరదరాజు అయిన సంపాతి సూచన మేరకి 100 యోజన విస్తీర్ణం గల లవణ సముద్రంలో ఒక గంతులో దాటాడు. ఎప్పుడైతే సంపాతి చెప్పాడో, సంపాతి సీతాదేవి యొక్క జాడని తెలియజేశాడో ఆ యొక్క లంకలో ఉందని, తను ఎమ్మటే 100 యోజనల దూరాన్ని ఈ యొక్క ఆంజనేయుడు లంకించగలిగాడు. తత్రాం లంకాం సమాసాద్వే పురిం రావణ పాలితాం దదర్శం సీతాం ధ్యాయంతీం అశోకవనిం గతిం. అంతటా రామబంటూ రావణుచే పాలింపడుచున్న లంకకు చేరాడు. క్రమంగా సీతాదేవి కొరకు వెదుకుచూ అతడు అశోకవనమును అడిగిడి అతడు రామధ్యానమున నిమగ్నై ఉన్న జానకీదేవిని కనుగొన్నాడు. నివేదయిత్వా విజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ సమాస్యస్య చ వేదిహం మర్దయామస తోరణాం. పిదప ఆంజనేయుడు సీతాదేవికి రామసుగ్రీవుల మైత్రిని తెలిపి, అంటే తను ఎందుకు వచ్చాడు విషయాన్ని తెలిపి, నామంకితమైన అంటే రాముడు ఇచ్చినటువంటి ఉంగరాన్ని ఆనవాలుగా సమర్పించాడు. ఆమెకి సమర్పించి అమ్మవారికి శ్రీరాముడు పరితపించిన తీరును వివరించి, అంటే రాముడు ఎలా నీ గురించి పరితపిస్తున్నాడనే విషయాన్ని వివరించి ఆమెను ఓదార్చి పిమ్మట అశోకవనమును ధ్వంసం చేశాను. పంచసేన గ్రగాన్ హత్వ సప్త మంత్రిసుతానిపి సూరమక్షం చ నిష్పక్ష్య గ్రహణాం సముగపామాత్ అశ్రేణనుక్త్వా స్మాత్మానం జ్ఞాత్వా పైతా మహాధ్వరాత్ మర్షయాన్ రాక్షసాన్ వీర్యో యంత్రణాస్తాన్ యదృచ్ఛాయ. అలాగే ఇంకేం చేశాడు వాయుసూతుడు, వాయుసూతుడు 5 సేనాపతులను అందమొందించాడు, 7 మంత్రి పుత్రులను మట్టి కరిపించాడు. అలాగే సూర్యుడైన అక్షయ కుమారుణ్ణి హతమార్చాడు. ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రానికి బుద్ధిపూర్వకంగా కట్టుబడిపోయాడు. అంటే బ్రహ్మాస్త్రానికి కట్టుబడేసి నిరుపమాన పరామక్రశాలి అయి వాయునందుడు బ్రహ్మ పరావమున బ్రహ్మాస్త్రం నుండి అప్రయత్నంగా తాను విముక్తుడు. కానీ కట్టుబడినట్టుగానే ఉన్నాడు కొద్ది క్షణాలు, ఎందుకంటే ఆ అస్త్రాన్ని గౌరవించాడు. బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి తర్వాత ఆటోమేటిక్గా ఆ బ్రహ్మాస్త్రం ఏమైంది, విడబడిపోయింది. వదిలినప్పటికి కూడా ఆయన అప్రయత్నంగా ఏం చేశాడు, అయినప్పటికీ హనుమంతుడు రామకార్యం సాధించుటకై బ్రహ్మాస్త్రం బద్దురైనట్లు నటిస్తూ రాక్షసులు పెట్టి బాధలు సహిస్తూ ముందుకు వచ్చాడు. అంటే అసలు ఎట్లా రావణుడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి, రావణుడు చూడాలి, అసలు వాళ్ళ యొక్క అంతఃపురం ఇవన్నీ చూడాలి, ఇవన్నీ తెలుసుకోవాలి, రావణుడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈయన కట్టుబడినట్టుగా నటించాడు. నటిస్తూ తర్వాత ఏం చెప్తున్నాడు ఇక్కడ శ్లోకంలో, తతో దగ్ధపురిం లంకా రుతేం సీతం చ మైథిలిం రామాయణ ప్రియమాఖ్యాతం పునర్యాస్మనకే కహి సో అభిగవ్య మహాత్మానం కృత్వా రామా ప్రదక్షిణం వేదదయమయేత్మ దుష్టా సీతతే తత్వః. రావణాజ్ఞను అనుసరించి రాక్షసుల తోకను నుప్పంటించారు. ఎప్పుడైతే ఈయన పట్టుకొచ్చారో ఏం చేశారు, చంపకూడదని చెప్పాడు. ఎవరు, విభీషణుడు. చంపకూడదని చెప్పితే ఏం చేశారు, అప్పుడు ఈయన తోకకి నుప్పంటించారు. తోకకు నుప్పంటిస్తే తను ఏం చేశాడు, సీతాదేవి ఉన్న స్థలాన్ని తప్ప లంక మొత్తం కూడా దగ్ధం చేశాడు. సీతాదేవి కుశల వార్తను తెలిపి శ్రీరాముని ప్రీతి కూర్చుటకై
హనుమంతుడు అతి శీఘ్రంగా ప్రభువునకు సమీపంగా మరలి వచ్చాడు. మళ్ళీ తిరిగి వెళ్ళాడనమాట. వెళ్ళేసి ఏం చెప్తాడు చూడండి ఇక్కడ. మహాబుద్ధిశాలి అయిన పవనసుతుడు కనుగొంటిని సీతమ్మునని పలికి రామునకు ప్రదక్షిణమనర్చెను. సీతాదేవి ఎడబాటుకు లోనయ్యను. నిశ్చలుడైన ప్రభువునకు ఆ వాయుసుతుడు మొత్తం వృత్తాంతం కూడా తెలియజేశాడు. చూడండి, ముందుగానే అంటే సీతమ్మ అనే లోపల ఆయన ఏమన్నా బాధపడిపోతాడు, ఏమన్నా ఏం జరిగిందో అని కనుగొంటినే ముందు పదాన్ని వాడాడనమాట. వాడి అమ్మవారిని గురించి తెలియజేశాడు. తతాహ సుగ్రీవహస్తో గత్వా తీరం మహోదదేహి సముద్రం క్షోభయామస సరైరాదిత్య సన్నిభై దర్శయామస చాత్మానం సముద్రం సరితాంపది సముద్రవచనచ్చైవ నలం సేతుమకరాయాత్. హనుమంతుడు తెలిపిన సమాచారం ప్రకారం గ్రహించిన వెంబట శ్రీరాముడు సుగ్రీవులతో కూడి మహాసముద్రానికి చేరాడు. చేరిన తర్వాత ఏం చేశాడు అక్కడ? అనంతరం సూర్యకిరణముల వలె తీక్షణమైన బాణములతో సముద్రాన్ని అల్లకొల్లం చేశాడు అనమాట. సముద్రుడు ఎప్పుడైతే ఆయన 3 రోజులు ఉన్నాడు, వెయిట్ చేశాడు సముద్రుడి కోసం. ఆయన ఎప్పుడైతే రాకపోయేటప్పటికీ సముద్రాన్ని అల్లకొల్లం చేశాడు. చేసిన తర్వాత ఏం చేశాడు? అంతటా సముద్రుడు రామునకు నిజరూపం ప్రదర్శించి, అంటే మనిషి రూపం బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏం చేశాడు? సముద్రం సూచనలను అనుసరించి సముద్రంపై నలుని ద్వారా సేతు నిర్మించాడు. అంటే తను ఒక సలహా చెప్పాడు, నా మీద సేతు నిర్మించండి, మీ దగ్గర నలుడని ఉన్నాడు, ఆయన ద్వారా సేతు నిర్మించేసి మీరు లంకకు చేరండి అని చెప్పాడనమాట. తేన గత్వం పురీ లంకం హత్వ రావణ మహావే రామసీత మనుప్రాప్యం పరాం వ్రీడముపగసగాత్ తాము వాచా తతో రామ పరుషం జనసందసి అమృష్యమాణం సా సీత వినేస జ్వలనం సతీ. ఆ సేతు ద్వారా లంకకు చేరి శ్రీరాముడు రావణుని రణరంగమున హతమార్చేశాడు. ఎలా అయితే ఈ ఇల్లాడు సేతు ద్వారా రావణుని చంపేశాడు. తదనంతరం సీతను సమీపించి పరుల పంచనున్న ఆమెను స్వీకరించుటకు లోకోపాదవాసంతో, అంటే లోకు లేదని అనుకుంటారని వెనకాడి సీతాదేవి సౌశల్యం గురించి ఎల్లరికూ విశ్వాసం కలిగించుటకై అందరి ఎదుట శ్రీరాముడు పరుష వచనాలు పలికాడు. సాధ్యమైన సీతాదేవి ఆ కఠినోక్తుల ఆ పదాలను భరించలేక ఆమె అగ్ని ప్రవేశం చేసింది. తతోగ్ని వచన సీతం జ్ఞాత్వ ఇగత కలష్మాం భవో రామ సంప్రహృష్ట పూజిత సర్వదేవతై. పిదప ఏం చేశాడు? అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవిని త్రికరణ శుద్ధిగా పరమ సాధ్వి దోషరహిత అని ప్రకటించాడు. అంతటి శ్రీరాముడు పరమ సంతుష్టుడయ్యాడు. రాముని ధర్మనిరతిని దేవతలందరూ కూడా కొనియాడారు. కరమణం తేన మహతా త్రైలోక్యం సచారచరం సదర్శి దేవగణం తుష్టం రాఘవస్య మహాత్మనః. యొక్క మహాత్ముడైన శ్రీరాముడు ఆ దుష్ట రావణ్ణి అంతమొందింపగా దేవత్వ ఋషులతో సకల చరాతో కూడిన ముల్లోకాలు అందరూ కూడా సంతోషించారు. వచ్చిన కార్యం అయిపోయింది. ఎవరైతే చంపాలో ఆయన చంపేశాడు. తర్వాత ఏం చేశాడు చూడండి ఇక్కడ. అభిష్యచం లంకాయానం రాక్షసేంద్ర విభీషణం కృత్వా కృతాత్యస్తదా రామో విజర్వః ప్రముమోద. ఇక్కడ ఇంకొక ఆయనకి పట్టాభిషేకం చేశాడు. ఎవరు చేశారు? పిదప్ప శ్రీరాముడు రాక్షర శ్రేష్ఠుడైన విభీషణుడి లంకారాజ్యమునకు పట్టాభిషక్తుని గావించును. అట్లు కృతకృత్యుడైన రాముడు ప్రసన్న మనస్కుడైన. చూడండి, అందరికీ పట్టాభిషేకం చేశాడు. ఇక్కడ విభీషణుడికి కూడా పట్టాభిషేకం చేశాడు. తర్వాత నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.